ఇక్కడికి వచ్చిన మా మీడియా సోదరులందరికీ నా నమస్కారం. ఈరోజు మా దగదత్తి మండల ప్రజల కోసం ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారి దృష్టికి మన దామవరం పొలం సంబంధించి ఎయిర్పోర్ట్ భూములకు సంబంధించి మరియు ఎలిపోర్ట్ భూములకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎలిపోర్ట్ భూములకు సంబంధించి చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. వాటి గురించి వివరంగా ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఎంఆర్ఓ గారు దానికి చాలా సానుకూలంగా స్పందిస్తూ ప్రతి భూమి హక్కుదారులకి చెందే విధంగా మేము కృషి చేసి అది ప్రతి హక్కుదారికి ఆ పొలం అనేది చెందే విధంగా మేము చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అర్హులు ప్రతి ఒక్కరికి ఎలిపోర్ట్లో సర్వే నంబర్ 124లో జరిగిన అవకతవకలన్నీ వెలికి తీసి అర్హులకి భూమి పంపడం జరగద్దని చెప్పారు. అదేవిధంగా 380 సర్వే నంబర్ దాన్ని పక్కకు పెట్టున్నారు. గత ప్రభుత్వంలో దాన్ని పక్కకు పెట్టారు, వైసీపీ ప్రభుత్వంలో. దాన్ని కూడా వెలికి తీసి దాంట్లో అర్హులు 150 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ సరైన విధంగా ఈ పొలాన్ని మేము పంచిపెడతామని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు. అదేవిధంగా రేపు జరగబోయే గ్రామసభ దామవరంలో బిట్ 1కి బిట్ 1, బిట్ 2, బిట్ 3, బిట్ 4 అట్లా 4 విభాగాలుగా విభజించున్నారు. దాన్ని మేము ఒకటే కోరడం జరిగింది ఎంఆర్ఓ గారిని, సార్ దయచేసి మీరు దగదత్తి మండలంలో ఎయిర్పోర్ట్కి సంబంధించిన దామవరం భూములకు సంబంధించి మీరు గ్రామస్తులకి మొదటిగా లిస్ట్ అనేది ఇచ్చి మీరు గ్రామసభ జరిపితే ప్రజలందరూ హర్షిస్తూ గ్రామసభని సక్రమంగా తీసుకెళ్ళ జరుగుతుంది. లేనిచో అక్కడ గలభాలు జరిగే ఉద్దేశాలు ఉంటాయని మేము ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళమని చెప్పాము. దానికి ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి దాన్ని అదేవిధంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది, మాకు మాట ఇవ్వడం జరిగింది. దగదత్తి మండల ఎయిర్పోర్టు సంబంధించిన గ్రామస్తులందరూ ఉన్నారు, దామవరం గ్రామస్తులందరూ, వాళ్ళందరి సమక్షంలోనే ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటే చెప్పాం ఎంఆర్ఓ గారికి కానీ డీటీ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఇక్కడ మా దగదత్తి మండలంలో అక్రమ గ్రావెల్ అనేది జరగడానికి ఒప్పుకోము. అదేవిధంగా దగదత్తి మండలంలో సాదా బైనవాల్ భూములకు సంబంధించి కూడా చర్చించడం జరిగింది. అది కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ భూములు సక్రమంగా 1B అడంగాలన్నీ చేరస్తాం సార్, ఇబ్బంది లేదు, మేము దాన్ని చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇంకొకటి దగదత్తి మండలంలో మా దగదత్తి మండలం ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంఆర్ఓ గారు సంబంధించి కానీ ఇక్కడ రెవెన్యూకి సంబంధించి ఏ ప్రాబ్లం కానీ ఉన్నా కూడా మేము దాన్ని సాల్వ్ చేసి మా దగదత్తి మండలం ప్రజలందరికీ మంచి చేస్తామని చెప్పడం జరిగింది. మేము దానికి చాలా సంతోషంగా ఉన్నాం. చాలా చక్కగా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం. ప్రతి ఒక్కరికి మా దగదత్తి మండల ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.